కోల్కతాలోని ఐఐఎంలో విద్యార్థినిపై అత్యాచార ఘటన దుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిని 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బిజినెస్ స్కూల్ హాస్టల్లో విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. హరిదేవ్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన శుక్రవారం బాయ్స్ హాస్టల్లో జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలి తండ్రి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తన కుమార్తెపై లైంగిక దాడి జరగలేదని ఆయన చెప్పారు. రాత్రి 9:34 సమయంలో కుమార్తె నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఆమె ఎక్కడుందో మాత్రం చెప్పలేదు. కారు నుంచి పడిపోయానని, కళ్ళు తిరుగుతున్నాయని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆమె లొకేషన్ ట్రాక్ చేయగా ఆసుపత్రిలో ఉన్నట్టు తెలిసి అక్కడికి వెళ్లారు. ఆమెను కాపాడి ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు చెప్పారు. కుమార్తెతో మాట్లాడితే అసలు విషయం తెలిసిందన్నారు ఆయన. తనకేమీ జరగలేదని, ఎవరూ వేధించలేదని, ఎలాంటి హాని చేయలేదని కుమార్తె తనతో చెప్పిందన్నారు. అత్యాచార ఆరోపణలు చేయాలని పోలీసులు బలవంత పెట్టినట్టు చెప్పిందని యువతి తండ్రి తెలిపారు. తన కుమార్తె మానసిక పరిస్థితి కూడా సరిగానే ఉందని, ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని అన్నారు.